పిఠాపురం పుణ్యక్షేత్రం భక్తి తన్మయత్వంతో ఓలలాడింది. శ్రీ కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పిఠాపురం పట్టణంలోని పాదుకే క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం నాడు పురవీధుల్లో స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామివారు అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు నిర్వహించిన నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగల తోపు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా జరిగాయి. అనంతరం ప్రత్యేక పల్లకిపై దేవస్థానం నుంచి మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామిని అమ్మవారిని ఊరేగింపుగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో పుష్పాలతో దివ్యంగా అలంకరించిన రథం వద్దకు తీసుకుని వెళ్లి ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విచిత్ర వేషధారణలు, గరగ నృత్యాలు, నవశక్తి అమ్మవార్ల వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు, పెద్ద ఎత్తున బాణసంచా భక్తులను ఎంతగానో అలరించాయి. కుంతి మాధవ స్వామి కోనేరు నుంచి బంగారమ్మ రావచెట్టు సెంటర్ వరకు సాగిన ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. కాగా శ్రీరామ దత్త సాయి పీఠం, బ్రాహ్మణ సేవా పరిషత్ సంయుక్తంగా భక్తులకు పులిహోర పంపిణీని రథోత్సవం నాడు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమెండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రథోత్సవంలో ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హిందూ భక్తజనులు సోదరులందరూ కూడా ఈ ప్రసాద వితరణ పులిహార ప్రసాదాన్ని స్వీకరించారు. చాలా ఆనందం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ దత్త సాయి పీఠం, బ్రాహ్మణ సేవా పరిషత్తు కలిపి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది శ్రీకారం. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి గుడి దగ్గర ఈ పులిహార పంపిణీ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ దత్త సాయి పీఠం సౌజన్యంతో బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా నిర్వహించి ఈ హిందూ భక్తజనులందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం.